కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రయాణాలు, పెద్దల సహకారం, మానసిక ప్రశాంతత పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయడం, ఆగిన పనులు కొంతవరకు ముందుకు వెళ్ళడం, పుణ్యబలంతో అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, ఆధ్యాత్మిక ఆలోచనలతో, ప్రయాణాలతో, ఆశీస్సులతో అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉండే అవకాశం ఉండే సమయంగా దీన్ని ఒకటి భావించవచ్చు. అదేవిధంగా మంచి ఆలోచనలు చేస్తారు, నిబ్బరంగా నిర్ణయాలు తీసుకుంటారు, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, వృత్తిపరంగా కీలక మార్పులు చేయడానికి చూస్తారు. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? సింహరాశి వారికి ముఖ్యమైన ఆలోచనలలో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే అయ్యే ఖర్చులు కూడా అధిక శాతం వ్యక్తిగత ఆరోగ్య రీత్యా కావచ్చు, అదేవిధంగా దూర ప్రయాణాల రీత్యా కావచ్చు, అంతేకాకుండా ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణాలు, వ్యక్తుల్ని కలవడం, విదేశీ అవకాశాలు, విదేశీ ప్రయత్నాలు, సంతాన అభివృద్ధి కొరకు తీసుకునే కీలక నిర్ణయాలు, వారి అభివృద్ధి కొరకు చేసే ఖర్చులు, పెట్టుబడుల కొరకు తీసుకునే నిర్ణయాలు, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాల కొరకు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఆకస్మిక ఆటంకాలు లాంటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని వీలైనంత వరకు జాగ్రత్తగా ముందుకెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? కన్యా రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా సంఘంలో గుర్తింపు, గౌరవంతో పాటుగా స్నేహ సంబంధాల అభివృద్ధి, అదేవిధంగా వ్యక్తులతో మంచి పరిచయాలు, దానివల్ల మీకు అన్ని విధాల అభివృద్ధి, అంతేకాకుండా కుటుంబంలో వ్యక్తులు ముఖ్యంగా జీవిత భాగస్వామి కావచ్చు, తల్లి, వారి యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల సహకారం బాగుంటుంది. ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధించడానికి సమర్థవంతంగా ప్రణాళికలు ఏర్పరచుకుంటూ లక్ష్యాన్ని సాధించడానికి తక్కువ శ్రమతో మంచి ఫలితాలు సాధించే ప్రయత్నాలు మీకు అనుకూలించే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు.